Savitri. Welcome to Tinma News. First, headlines please. మన అసెంబ్లీ ఎంతో ప్రశాంతం. ఆంధ్ర అసెంబ్లీల పాతదండకం. కండ్ల ముంగట ఇద్దరు భగీరథులు మలుపుకొస్తుండ్రట జీవనదులు. శుద్ధి కార్యం షురువు చేసిన అయ్యవారు ఎన్నడు తేటగవునో యమున నీరు. ట్రంప్ సార్ మీద రివర్స్ అయిన అమెరికా జనం జర్రంత మురవాల్సిందే కదా మనం. పట్నంలా సత్యదాదా మజాక్ చేస్తున్నా. ముందుగా ఫైసల్ వంఫీ శరంని ఆఫ్కు టువాలా కట్టి 10,000 రూపాయలు ఇసుకు బిజావు బుగులు పట్టిండు. ఫైసల్ వంఫీ బండ్ల నాపుతున్న మంగ్లీ. దోస్తులు చుట్టాలు పక్కాలు ఎవ్వలైనా లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇచ్చిర్రంటే వాళ్ళు జైలుకే. అసెంబ్లీలు వాళ్ళ ప్రశ్నల వర్షం పడితే జవాబుల వరద పారింది. ప్రతిపక్షాల లీడర్లు అడుగుడు, సర్కారోళ్ళు చెప్పుడు నడిచింది. పద్దుల ముచ్చట మీద ముద్దుగా ముచ్చట పెట్టిండ్రు. ఊకూకి లొల్లు పెట్టుకున్నాడు కంటే దినాం గిట్ల నడిస్తే మంచిగుంటది అనిపించింది. సరే, ఇక అసలు వార్తలకు పోదాం. గంట కొట్టంగానే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ మీద నల్గొండ జిల్లా లీడర్లు ప్రశ్నలు అడిగితే మంత్రి రామారావు సారు సమాధానాలు చెప్పిండు. టెంపుల్ డెవలప్మెంట్ కి 509 కోట్లు, టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కి 1325 కోట్లు మొత్తంగా మనం ఖర్చు చేయాలని ఆలోచిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్కశిరి పట్నంలా ప్రైవేట్ స్కూళ్ల దందా పోరగాన్ల ఖర్చుల మీద మాట్లాడిండ్రు. ఎమ్మెల్యేలమే ఫీజులు కట్టుడు కష్టంగా ఉంది, ఇక పబ్లిక్ ఏం కడతారు? జల్దిన్నే కేజీ టు పీజీ చదువు సురువు చేయాలని సర్కార్ని కోరిండ్రు. అందరి సలహాలు తీసుకొని ముంగట్టుకోదామన్నాడు సీఎం సారు. అటెంక పబ్లిక్ సమస్యల మీద ఒక్కొక్క ఎమ్మెల్యే అడుగుడు, సర్కారోళ్ళు సమాధానాలు చెప్పు నడిచింది. ఇక చెయ్యి గుర్తు గీతారెడ్డి మేడం మాట్లాడుతుంటే, మరి ఈ విధంగానే అమ్మ నేను మొదలు పెట్టంగానే మీరు ఆడ కూర్చుంటే ఎప్పుడు నాకు అన్యాయమే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద జరసేపు గరంగా మాట్లాడుకుండ్రు. అట్లనే నీళ్లు, ప్రాజెక్టులు, కొలువుల ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి. గప్పట్ల ఆంధ్ర అసెంబ్లీలో లీడర్లు గలీజ్ మాటలు తిట్టుకున్నారు కదా. ఆ మాటలింటే మీ చెవులు తట్టుకోలేవని మేము కుయ్ అని సౌండ్ వేసి మీకు వార్తేసినాం కదా. ఇగో మళ్ళీ అలా గదే అయ్యింది. అప్పుడు మాట్లాడినందుకే లొల్లి అయితే మళ్ళీ ఇప్పుడు అప్పుడేం మాట్లాడినరో తెలుసా అని మళ్ళా యాడ్ చేసుకుండ్రు. అమ్మో, గలీజ్ మాటలు చెప్పుడు మాతోని కాదు, అసెంబ్లీలా గిట్ల కూడా మాట్లాడతారా అని అనిపించింది. సరే కానీ ఎందుకైనా మంచిది, చిన్న పొరగాన్లు ఉంటే టీవీల కాంచెలు దూరం తీసుకోవండి. అన్న ఇక వేయచ్చు వార్త. కొడాలి నాని సార్ కుక్కలాగా మరుగుతాడు సార్, సైకోగాడు సార్, ఆడు అచ్చెన్నాయుడు సార్, ఆడు సొల్లుగాడండి, ఆడు ఎద్దులాగా పెరిగాడండి, ఆడు ఎద్దులాగా ఉన్నాడండి అని ఆడికి బుద్ధి లేదండి, ఆడు సొల్లుగాడు సైకోగాడు సార్. వాళ్ళ ముఖ్యమంత్రి సెక్స్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని చంపిన ఎదవలు సార్ వీళ్ళు, లుచ్చాలు సార్ అని కొడాలి నాని మాట్లాడాడు సార్. ఖచ్చితంగా వీళ్ళు మరి ఏ జాతికి చెందిన వాళ్ళో, లేదంటే పురాణాల్లో మనం చూసినటువంటి రాక్షసుల జాతికి చెందిన వాళ్ళు అనేది కనబడతా ఉంది అధ్యక్ష. నేను నిజంగా బాధపడుతున్నా, నిజంగా నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నా, ఆ వ్యవహారం గుర్తొచ్చి నేను బాధపడుతున్నా. నేను ఆవిడలాగా నటిస్తున్నానేమో అనుకుంటున్నారు అధ్యక్ష జనాలు. గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తున్నానని, గ్లిజరిన్ల జేబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని వెళ్ళడానికి నేను అటువంటి వృత్తిలో లేను అధ్యక్ష. సభల పంకపాచోళ్ళు లేరు కాబట్టి వాళ్ళుంటే గిట్లనే మాట్లాడతారని పాత దండం చదివిండ్రు. అప్పుడు ఇన్నోళ్ళుంటే ఇప్పుడు చెవులారినుమని అక్షరం పొల్లు పోకుండా రాసుకొచ్చిండ్రు. మరి కొడాలి నాని సారు రోజక్కుంటే ఏం మాట్లాడుదురో తెలియదు గాని మొత్తానికి వాళ్ళు లేని లోటును గీ విధంగా తీర్చిండ్రు అన్నట్టు. అసెంబ్లీలో ఇసోంటి మాటలు మాట్లాడొద్దు అనుకుంటేనే పాత పురాణం మొత్తం చెప్పుడు ఎంతవరకు కరెక్టో మరి. పురాణాలలో చదివితేనో టీవీలలో చూస్తేనో తప్పితే నాకు దేవుళ్ళ గురించి ఎక్కువేం తెలియకుండే. అసలు దేవుళ్ళు రాజ్యాలు ఏలేటప్పుడు పబ్లిక్ ఎంత ఆనందంగా ఉంటుండే అని నాకు తెలుసుకోవాలనిపిస్తుండే. కానీ ఇప్పుడు మనం దేవుళ్ళ పాలనలే ఉన్నామట. మోడీ సారు పేదల దేవుడు అని ఒకలంటారు. తెలంగాణను రామచంద్ర ప్రభాస్ వంటి గొప్ప మనిషి వెళ్తుండని ఇంకో లీడర్ అంటారు. ఆంధ్రాల సత్యహరిశ్చంద్రుడి పాలన నడుస్తుంది అని ఇంకో భక్తుడు అంటుంటే ఆహా ఏమి భాగ్యం మనది అని అనిపిస్తుంది. గీ వార్త కూడా గిసొంటి ముచ్చటకు సంబంధించిందే. చూడండి.
చెమటలు దారవోసి ఈ కాలం భగీరథులు అనిపించుకుంటుండ్రు. మన కేసీఆర్ సారు ఎన్నడో భగీరథుని కుర్చీ మీద చెద్దరేస్తే ఇప్పుడు చంద్రాలు సారు ఇంకో భగీరథుడైతుండట. మహాపురుషుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలుగా అపర భగీరథుడిగా అపర సరాద్దర్ కాటన్గా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. జర వివరంగా చెప్పాలంటే సీఎం సారు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టి భూముల దూపదీర్చబోతుండు. ఆ నీళ్లతోనే పబ్లిక్ కాళ్ళు కడుగుతా అని ఎన్ని మాటలు చెప్పలే. అట్లనే ఇంటింటికి నల్లా నీళ్లు తెచ్చి పబ్లిక్ గొంతులు తడపబోతుండు. కాబట్టి ఫస్ట్ భగీరథుడు. రైతు సంఘాల లీడర్లు శంభులల్ల గోదావరి తీర్థం తీసుకుపోయి సార్కి ఇచ్చొచ్చిండ్రంటే ఎంత నమ్మికతోనున్నారో చూడుండ్రిగా. ఇక పట్టిసీమ ప్రాజెక్టుతోని రాయలసీమను, పోలవరం ప్రాజెక్టు కట్టి కోస్తాంధ్రాల నీళ్లు వారియబోతున్నాడు. కాబట్టి చంద్రాలు సారు సెకండ్ భగీరథుడైతాడన్నట్టు. చంద్ర భగీరథుల కొత్త చరిత్రలు చెప్పుకోవాల్సి వస్తుండొచ్చు. సార్, ప్రజలను మోసం చేసే లీడర్లు ఉన్నారు కానీ లీడర్లను మోసం చేసే పబ్లిక్ లేరు సార్. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపాలు సారు జనం. గెలిచినాక లీడర్లు ఓడమల్లన్న బోడమల్లన్న కథ చేస్తారేమో కానీ జనం అట్లా చేయరు సార్. ఓట్లు వేపించుకొని మీరు మళ్ళా 5 ఏళ్ల దాకా కంటికి కనబడరు కానీ పబ్లిక్ మీకోసమే ఆలోచన చేస్తుంటారు. మీ మీద జనానికి ఉన్న నమ్మకంలా ఇసుమంతా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ దేశం ఎన్నడో బాగుపడేది. వాళ్ళ తలరాతలు రాసేది మీరైతే మీ తలరాతలు మారద్దని వాళ్ళు ఏమైనా చేస్తారు సార్. మీకు కొంచెం ఎక్కువైనట్టు కొందరు కనిపిస్తుండొచ్చు కానీ ఈ వార్త తెలిస్తే మేము చెప్పింది బరాబర్ అని మీరే ఒప్పుకుంటారు. మనం గిన్ని ఎలక్షన్లు చూసినాం కానీ మొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఎలక్షన్లో జరిగిన చిత్రం ఇంతవరకు యాడ జరగకుండొచ్చు. ఈ ఎలక్షన్ల ముంగట పబ్లిక్ కి పైసలు వంచుతారు కదా లీడర్లు. పైసలు వంచిన ఒక లీడర్ ఓడిపోతే ఆయన పైసలు ఆయనకు వాపస్ ఇచ్చిండ్రట జనం. భూమి జాగాలు కుదువ పెట్టిండో ఇల్లు బేరం పెట్టిండో పాపం కదా అని దయ చూపించి 15 లక్షలు మళ్ళా వెనకకిచ్చిండ్రట. ఆయన పేరేంది, ఏ పార్టీ, ఏ వార్డులో పోటీ చేసిండో వివరాలు మాకు తెలియవు కానీ ఒక కొత్త పద్ధతిని కనిపెట్టిండ్రు ఖమ్మం ఓటర్ అన్నలు. ఎన్నికలు అట్లా జరగాలి, ఎన్నికలు ఇట్లా జరగాలి, ఆ రూల్ పెట్టాలి, ఈ రూల్ తీసేయాలి అని హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని మేధావులంతా నెత్తెంటికెళ్ళి వీక్కుంటారు కదా. కానీ అస్సలు పద్ధతిని వీళ్ళు కనిపెట్టిండ్రు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళనే గెలిపిస్తారు, తక్కువ ఇచ్చిన వాళ్ళని ఓడగొడతారు. ఎలక్షన్ సంఘం సార్లు మీకు మంచి మంచి ఉపాయాలు కావాలంటే మా ఖమ్మం ఓటర్లను అడుగుండ్రి, మస్తు చెప్తారు. బండి ఆపు పిల్లగా, బండి ఆపు, బండి ఆపు ఆపు ఆపు. నెత్తి మీద హెల్మెట్ లేదు, ఏం లేదు. బండి ఇచ్చింది ఎవరు నీకు చెప్పు. మీదేనా? మీ నాయన పేరు చెప్పు, మీ నాయన నంబర్ చెప్పు, జల్దీనా. నంబర్కి ఫోన్ చేస్తా, మీ నాయనకు చెప్తా ఏమనుకుంటున్నావు. ఇంత లేరు, చిరకాలు పడుతున్నారు. ఆగో, ఈమెం చేస్తుంది? వాళ్ళ బండ్లు ఎందుకు ఆపుతుంది ఈమె? మంగ్లీ, ఒరే ఒరే ఆపు ఆపు, గింత స్పీడ్ వస్తున్నావు. ఆపు ఆపు, గింత లేవు. నువ్వు సైకిల్ నడిపిస్తున్నావు రా. నువ్వు రేపటి నుంచి సైకిల్ కి హెల్మెట్ పెట్టుకోండి రా, సరేనా? వాళ్ళ బండి వాళ్ళ ఇష్టం, నీకెందుకు? సావిత్రి, నువ్వు దర్శా ఆగు, సప్పుడు చెప్పు. ఆ పిల్లగా, లైసెన్స్ ఉందా నీకు? ఇంత లేవు, నువ్వు బండి నడుపుతున్నావు లేదా? మరి లేనప్పుడు ఏం చేస్తున్నావు? మంగ్లీ, నీకు సెన్స్ ఉందా? ఏమో గాలను పట్టుకొని లైసెన్స్ ఉందా, ఆర్సీ బుక్ ఉందా అని అడుగుతున్నావు. బాజాప్తా అడుగుతా, బజాట్లా ఆపి అడుగుతా. నీకేమైంది? మరి పోయి రోజు ట్రాఫిక్ పోలీస్ కొలివే చేయిపో. ఈ లేకర్ కొలివేందుకు ఇంకా? మళ్ళా బుడ్డ బుడ్డ పోరగాన్లు లైసెన్స్ లేకుండా బండి నడిపితే తప్పు కాదా? ఊకో, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లిస్తారు? అయినా సర్కార్ మొన్ననే కొత్త రూల్స్ తెచ్చింది కదా, వాళ్ళకి తెలియదా? బండి ఇచ్చినందుకు వాళ్ళను కూడా జైల్లో పెడుతుండ్రు సావిత్రి, అందుకే జైలు నిండిపోతున్నది. ఏంటి గాలని ఎందుకు పెడుతున్నారు మంగ్లీ? బండ్లు పోరగాళ్ళు కదా నడిపేది. సిగరెట్ తాగినోడిది తప్పు, అది తయారు చేసినోడిది కూడా తప్పే అన్నట్టు. అమ్మో, ఇదేదో కథనే ఉన్నది. ఏంటి మంగ్లీ, జర వివరంగా చెప్పు. లైసెన్స్ లేని పోరగాండ్లకు బండి ఇచ్చినందుకు వాళ్ళను కూడా తీసుకొని పోయి జైల్లో పెడుతుండ్రు. అరే, తల్లిదండ్రులు ఎందుకు జైల్లో పెడుతున్నారు మంగ్లీ? బండి తాళం వాళ్ళు ఇస్తేనే కదా సావిత్రి ఇల్లు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేది. అందుకే ఇంకో పారి ఇవ్వకుండా వాళ్ళని కూడా జైల్లో వేస్తుండ్రు. మరి అట్లా కాకుండా దోస్తులు కూడా ఎవరైనా తెచ్చుకుంటారు కదా, అట్లా తీసుకొచ్చిన జైలుకేనా? దోస్తులు, చుట్టాలు, పక్కాలు ఎవ్వరైనా లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇచ్చిర్రంటే వాళ్ళు జైలుకే. అమ్మో, ఇన్నొద్దులంటే జుర్మానా లేచిండ్రు, ఇప్పుడు చక్కగా జైలుకే అన్నట్ట, అంతేనా? ఫైన్లు గీన్లు ఎన్నిసార్లు వేస్తారు చెప్పు?
యాస్టకు వచ్చి 6 దినాలు జైలుకే పంపిస్తుర్రు 3 సార్లు పట్టుబడితే. అవునా మంగ్లీ జైలేనా ఇంకేమైనా శిక్షలేస్తుండ్రా? ఓ సావిత్రి, గిట్లా పట్టుపడ్డోళ్లకు పాస్పోర్ట్లు కూడా ఇవ్వరంట, గట్లనే కొలువులు కూడా రావంట. ఏరికేనా నీకు? అయ్యో అయితే నువ్వు మంచి పని చేసినావు మంగ్లీ. కానీ నువ్వు దినం బండి నడుపుతావు కదా, ఆ బండే వల్లి మా పక్కన ఇంటి పాపది తెచ్చుకున్నా. నాదే ఇప్పుడు ఏంది? మరి నీకుందా లైసెన్సు? వాళ్ళ బండి మంచిగానే తెచ్చుకుంటున్నావు కానీ. అంది జర్నలిస్టు. అరే అరే ఎవరురా అక్కడ? ఓ సావిత్రి, అక్కడ ఒక పిల్లగాడు పోతుండు, నువ్వు బ్రేక్ తీసుకో, వాళ్ళని పట్టుకుంటా జల్దీని పోయి. ఏ ఆగురు ఆగు, గింత గింత లేరు బండ్లు నడుపుతారు మీరు. హలో, మీ ఇంటికాడికి లడ్డుగాడు అనే ఒక 4 వస్తాడు. ఆయనకి తువ్వాల 10,000 కట్టి పంపి. నా మాటలు ఏంటో నగొస్తుందా నీకు? ఏంటిది? నన్ను చూస్తావు ఏంటిది? మజాక్ చేస్తున్నావా? అడ్రస్ చెప్పు, ఫోటో తీసి పోస్ట్లో పంపిస్తా. ముందుగల పైసలు ఆగు, ఈడేందిరో తుపాకీ పట్టిండు, ఎవరికి ఫోన్ చేసి పైసలు గీసలు అంటుండు. ఏం చేస్తుండేడు? సేటు సిగ్నల్ లేనట్టున్నా, సిగ్నల్కి రా. నేను సత్తిని మాట్లాడుతున్నా. ఓ 1,00,000 రూపాయలు శ్రద్ధలు కట్టి మీ ఇంటంత శ్రద్ధ డబ్బుల వారి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఏంటిది? నన్ను చూస్తావా నువ్వు? తుఫాకీలా గుండును చూస్తావేమో కానీ సత్తి కానీ గుండును చూడలేవు నువ్వు. సత్తిని చూడాలంటే సంవత్సరం పడతా నీకు. ఏ సత్తి, నువ్వేంది? నీ ఆలతేంది? ఎవరిలో బోలు పట్టిస్తున్నావు? నీ లొడాస్ లాగోడా మోకాళ్ళ దాకా షెడ్ వేసుకున్నాడు. ముఖం చూస్తే బాగాలేదు అనుకుంటున్నారా? హైదరాబాద్ పబ్లిక్కి నీళ్లు తాగ ఫీనకి వచ్చిన. తాపుదు తమ్మి, హైదరాబాద్ లో సగం మందికి నీళ్ళే దొరుకుతలేవు. తాగుతావా? నీళ్లు తాగుతావా? ఇంటే 3 చిల్లర నీళ్ళే, ఇనకపోతే 7 చిల్లర మురికి నీళ్లు తాగిపిస్తా. వామ్మో, ఈడేదో బెదిరించే కార్యమే ముంగటేసుకున్నాడు. తమ్మి సత్తి, వెనక ముందు చూసుకొని మాట్లాడరా, పోలీసు వాళ్ళు విన్నారంటే. పోలీసులు అంటే బుగులు పట్టేటోళ్ళే ఎంత ముందు చూసుకుంటారు. పోలీసు వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు, నచ్చాయి. అది కాదు కానీ సత్తి, అసలు నీకు తుపాకీ పట్టుకొని నీకు వస్తుందారా? ఎందుకు ఇంత గప్పాలు కొడుతున్నావు నువ్వు? తుపాకీ సినిమాలలో చూస్తలేవా? నేను ఎవరిని ఏమంటలే, ఉత్తగానే బెదిరిస్తా అంతే. ఉత్తగా ఎవరు పెడతారు అక్క బువ్వా? సినిమాలను చూసి డైలాగులు కొట్టకు. సినిమా వేరు, జీవితం వేరు సత్తి. అరే ఇక్కడ రారా, నా దగ్గర పని ఉన్నా చేస్తారా? ఈ దోస్తు గారు అందరికి ఎరక చెయ్యి. ఎంత మంది వచ్చినా పెట్టుకుంటానా ఎంత. ఏ పోరగాళ్ళని కూడా చెడగొడుతున్నావా? విత్తిరి సత్తి కొలువు కంపెనీ అన్ని ఊర్లలో ఉంటది. 20 తారీఖే 4లకు 20,000 జీతం ఇస్తా. సినిమాలు చూసి నువ్వు బాగా చెడిపోయినావురా. నిన్ను యాదగిరి గుట్ట కన్నా తోలియాలి, ఆడనన్నా చక్కగా అవుతావు. సినిమాలు చూసి ఇంకా మద్దర్లు ఎత్తుకపోకడకి ఇవన్నీ చేస్తుర్రు. నేనేమన్నా గట్ల చేస్తున్నానా? బెదిరిస్తున్నా అంతే. ఫోన్ చేసి పైసలు అడుగుతున్నా ఫోటో తిప్పలకు. సినిమాలలో చూపించేది నిజం కాదురా, అదంతా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమే, అంత ఉత్త కథనే. ఉత్తుగా ఏం కాదక్క, సినిమాలు చూసే దొంగతనాలు ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. కానీ బుడ్డ సినిమాలలో కూడా మోసం ఎట్లా చేయాలో చూపిస్తుర్రక్క. మరి సినిమాల తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నది కూడా చూపెడతారు కదా, అది కూడా జరుగుతుంది నిజ జీవితంలో. పట్టుబడతారా? పోలీసు వాళ్ళు పట్టుకున్నది ఆకు ఊకుంటామాక సగం పైసలన్నా ఖర్చు పెట్టుకుంటాము, దొరకంగానే ఇంకా సగం ఇచ్చేస్తాము. సినిమాలు చూసి నేర్చుకునేది గిదేనా నువ్వు? వీరోలే చెప్తున్నారు అద్దంతో వాళ్ళ పైసలు ఎట్లా సంపాదించాలో అంత అని. సినిమాలు చూసి మంచి కూడా నేర్చుకోవచ్చు తెలుసా? ఏహే మంచేమని కావాలక్క. కంప్యూటర్లో చూసే ఏటీఎం ఎట్లా ఎత్తుకపోవాలో నేర్చుకున్నాడు. ఇంకొకటి అయితే సినిమాలు చూసి బ్యాంకులు ఎట్లా నూటి చేయాలో నేర్చుకున్నాడు. బతకని కంటే ఏ కాయ కష్టమన్నా చేసుకోవచ్చు, కానీ బాగుపడాలంటే సినిమాలు చూసే నేర్చుకోవాలక్క. అయితే శ్రీమంతుడు సినిమాను చూసి ఎంతమంది ఊర్లను దత్తత తీసుకున్నారు? దొంగతనాలు మర్డర్లు చేసే సినిమాలే ఎక్కువ చూస్తారు. అంతే తమ్మి, చెడుగు పనులకే జల్దీ అలవాటు అవుతారు జనం. అయినా ఇప్పటి సంది క్రైమ్ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ లెక్క పోలీసుల సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అప్పుడు గిసొంటి కథలు జరిగాయి. ఓ అక్క అట్లా చేస్తే అయితే గిసొంటి సినిమాలే రావు. పెద్ద హీరోలకు అయితే పనే ఉండరు. ఇక ఏ ఊక అన్నేమో చెప్తావు. వెనకట అన్నదమ్ములు ఎట్లుండాలి, అత్త కోడలు ఎట్లుండాలి, గసొంటి సినిమాలు వచ్చేటి. ఓక ఇప్పుడు ఎవరు కలిసే ఉంటలేరు కాబట్టి గసొంటి సినిమాలు తీస్తలేరు. నేను పోయి మస్తు పైసలు సంపాదించుకొస్తా. నీ బొంద సంపాదిస్తావు నడుసక్క. క్రైమ్ కథ అని అనవసరంగా మొన్న పిల్లగాని పానం తీసే. ఓ డైరెక్టర్ సార్లు, సినిమాలు తీసేటప్పుడు జర చూడుండ్రి. మంచి చెప్పకునే సరే గాని షెడైతే చెప్పకుండ్రి సార్లు, చెడిపోయేటోళ్ళే ఎక్కుంటారు. ఇంకా దొంగలు ఏమేమో చేస్తుండ్రు, నేను అట్లా చేస్తున్నానా? ఏమన్నా ఏమో కూర్చొని నీతులు చెప్తుంటాడా ఆమె కుతుగా చెప్తుంటే. నువ్వు అయితే ఇంటికి రా, బొగాన్ల బువ్వ ఇంత ఇంత తింటా, నీకేముంచా ఊకో.
అధ్యక్ష అధ్యక్ష ఏంది ఇది అధ్యక్ష? నాకు మైక్ ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు ఆ కుర్చీలో ఉండి వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్ కాదు అధ్యక్ష. అరే ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా చేస్తున్నారు అధ్యక్ష. ఇల్లు మా గొంతు నొక్కేస్తే జన సమస్యలు ఎట్లా తెలుస్తాయి అధ్యక్ష? ఏంది అధ్యక్ష పొద్దుగలడిసంది 30 ప్రశ్నలు నేనే అడిగిన ప్రభుత్వాన్ని. ఊకూకి నేనే మాట్లాడితే ఎక్కువ మాటలు టీవీలో కనిపిస్తున్నా అని ఈ సర్కారు వాళ్ళు కుట్ర చేస్తున్నారు నా మీద. ఇంటికి పోతే డాడీ డాడీ నువ్వు ఇవాళ ఒక్కబారే టీవీలో కనిపిస్తున్నావు అని అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నా మేడం. దయచేసి మీరు దీన్ని చూడాలి. పార్లమెంట్లా అధ్యక్ష అధ్యక్ష అనుట్లా సుప్రియా సూలే మేడం ఫస్ట్ ఉన్నదట. మహారాష్ట్రకెళ్ళి ఎంపీ కొలువు చేస్తున్న గీ మేడం ఏడాది నర్ధంలా 500 మీదనే ప్రశ్నలు అడిగిందట సెంటర్ సర్కార్ను. పార్లమెంట్ల చీరలు జాకెట్లు పౌడర్ డబ్బీల గురించి గుసగుసలు పెట్టాలన్నా సర్కార్ను ప్రశ్నలు అడగాలన్నా మేడం తర్వాతనేనట ఎవ్వలైనా. ఇంకో 4 తర్వాత మన పాత బస్తీ పైల్వాన్ ఓవైసీ సారేనట ఓడిగా ప్రశ్నలు అడిగేది. మంత్రులు ఏది మాట్లాడినా లేచి ప్రశ్నల వర్షం ఉమ్మరిస్తారట. సభల అడుగు పెట్టంగానే సర్కారోళ్ళు మొదలు వీళ్ళ సీట్లకెళ్ళే చూస్తారట రాకుంటే బాగుండే అని. లోక్సభల రాజ్యసభల కలిపి 790 మంది ఎంపీలుంటే అందులో మన హైదరాబాద్ ఎంపీకి 5వ ర్యాంక్ వచ్చిందంటే మస్తు గిరేట్ కదా. మరి ఓవైసీ సార్ ఏది మాట్లాడినా చిన్నగా ఉంటుందా కథ? हिंदुस्तान के कॉन्स्टिट्यूशन की बात करिए जिसमें फ्रीडम ऑफ एक्सप्रेशन है. మోడీ సార్ కొలువుకెక్కిన కాంచెల్లి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినరో రాసుకొని పిఆర్ఎస్ అనే సంఘపోళ్ళు బయట పెట్టిండ్రు ఈ ముచ్చట. ఇక ఎక్కువ మంది ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి సార్ చెప్పినట్టు చల్లగా ఏసీ కింద నిద్రపోయి ఆకలైతే 60 రూపాయలకే చికెన్ బిర్యానీ తిని పార్లమెంట్ హోటల్లా రేట్లు ఇంకా దించితే మంచిగుండు అని మాట్లాడుకుంటుండ్రట. అంతెట్లుంటదో ఇందామన్నా రేఖా మేడం నోరు తెరుస్తలేదట. యాక్టర్ అమ్మ హేమమాలిని మేడానికి మళ్ళా సినిమాలలో ఆఫర్లు వస్తున్నట్టున్నాయి. సభకు చక్కగా వస్తలేదట. ఇక పార్లమెంట్ తొవ్వనే మర్చిపోయిన పంజాబ్ ఎంపీ అమరేందర్ సింగ్ సార్కు ఈ ఏడాది ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇస్తే బాగుంటది అనుకుంటుండ్రట. ఏంది మా టైం అయిపోయింది పోవాలా? ఆగో వెనకొచ్చి వార్తలు చెప్పుకునేటోళ్ళు వస్తారట. మన టైం అయిపోయింది, మనం పోదాం మరి. టాటా.